జీడిపప్పు గుళ్ళండి, వీటిని కూడా ముందుగా నూనెలో వేపేసుకుందాం. నేను కోడిగుడ్లన్నీ కూడా వేసేస్తున్నాను. ఇవి కొంచెం దోరగా వేగనిద్దాం. మీకు తెలిసిందే కదండి, అగారో వాళ్ళది అగారో మల్టీ కుక్కర్ కెటిల్ మాట. ఇది మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. 2-in-1గా నేను యూజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను. స్విచ్ చేశాను. మనకి నేను పక్కన కూడా పెట్టేసి కూడా అదే కోడిగుడ్లు ఉడకబెట్టేస్తున్నాను అనమాట. చక్కగా ఉడికిపోతున్నాయి. ఇది మటుకి మనకి పైకి స్టాండ్ అన్నమాట అండి. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇందుకే మీకు ఎగ్స్ చూపించాను కదా, ఇదేనండి ఈరోజు మా ఇంట్లో కర్రీ. అయితే ఇంకొకటి వేసేస్తున్నాను. ఈ రెండు ఉన్నాయి, వేసేసి చిన్నదైనా కానీ దీని పనితనం చాలా బాగుంటుంది. చాలా ఫాస్ట్గా అన్నీ కుక్ చేసుకోవడానికి, పాలు కాసుకోవడానికి అన్ని విధాలా బాగుంటుందండి. అయితే ఎగ్స్ కూడా ఎన్నైనా మనం కుక్ చేసుకోవచ్చు అన్నమాట. 2-in-1గా కూడా చేసేసుకోవచ్చు. ఓ పక్కన స్టీమర్ చేసుకోవచ్చు. మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది అగారో వాళ్ళది మల్టీ కుక్ కెటిల్ మాట అండి, విత్ స్టీమర్ కూడా. 2 years వారంటీ కూడా ఉంది. చక్కగా మనం కోడిగుడ్లు ఉడికిపోతే ఉంటే మొక్కజొన్న పొత్తు కూడా కుక్ చేసేసుకోవచ్చు అన్నమాట. నేను ఇది 2 ముక్కలు కానీ చేసి ఇందులో పెట్టేస్తాను. 2 years వారంటీ కూడా ఉందండి. హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అయితే కోడిగుడ్లు అయితే ఉడకబెడుతున్నాను కదా, కోడిగుడ్లతోటి మంచి కర్రీ అయితే చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు కూడా, గెస్ట్లు వచ్చినా చుట్టాలు వచ్చినా వాళ్ళకి వండి పెట్టడానికి కూడా బాగుంటుంది. అయితే నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, కోడిగుడ్లు అయితే ఉడుకుతున్నాయి కదండి, కోడిగుడ్లతోటి మంచిగా కర్రీ అయితే చేయబోతున్నాను. జీడిపప్పు వేసి సూపర్ టేస్ట్ ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అయితే దాంట్లోకి మనకి రసం ఏదోటి పెట్టాలి కదా. నేనైతే పెసరకట్టు అంటాము, చప్పుడు పప్పుచారు అని కూడా పిలుస్తాము. మా అత్తయ్య గారు పెట్టేవారు అన్నమాట. ఈ చప్పుడు పప్పుచారు, కోడిగుడ్లు, జీడిపప్పు ఎగురు, ఇది మా అత్తమ్మ గారి వంటనే చెప్పాలి. అమ్మ వాళ్ళకి తెలీదు ఈ పెసరకట్టు అనేది. నేనైతే ఇదిగోండి కొద్దిగా ఒక గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకున్నాను. దాన్ని కొంచెం మనం కమ్మగా ఉండడానికి, అంటే మాకు ఇదివరకు ఏంటంటే పెసలు ఇప్పుడంటే ఎక్కువ కొంటున్నాం, కానీ ఎక్కువగా పొలాలు ఉన్న వాళ్ళు, కొంచెం నేల ఎక్కువ భూమి అది ఉన్న వాళ్ళకి ఏంటంటే పెసలని మినువులని పొలాల్లోనే వేసేసుకునేవారు. అవి ఇంటికి రైతులు కౌలు చేసినా పట్టుకొచ్చేవారు అన్నమాట. మన చుట్టాల్లో ఎవరైనా పండించుకున్నా కూడా పంపుకునేవారు కదా. అలా మాకు కూడా పెసలు వచ్చాయన్నమాట. అప్పుడు అత్తమ్మ గారు ఏం చేసేవారంటే, ఒక ఏపి తొక్క తీసి ఇంట్లోనే చేసుకునేవారు రెడీమేడ్గా. పెసరపప్పు ఒకటి, మళ్ళీ మినువులు ఉంటాయి కదండి, మినపప్పు కింద అలా చేసేవారు. అలాగే ఇప్పుడు ఈ పెసరపప్పు అది ఏపీవారు కాబట్టి కమ్మగా ఉండేది ఆ పప్పు, చాలా టేస్టీగా అనిపించేది. పెసరకట్టు అంటాం, అదే చప్పుడు పప్పుచారు అంటాం. చాలా బాగుంటుంది, చాలామందికి నచ్చుతుంది, ఒంటికి చలవ చేస్తుంది అన్నమాట. ఈ సమ్మర్లో మనకి ఈ పప్పుచారుల మీద, చారుల మీద, మజ్జిగ చారుల మీద ఎక్కువ తినాలనిపిస్తుంది. ఈ ఘాట్లు కారాలు ఎలా ఉన్నా కానీ అవి ఉన్నా ఇది ఉంటే ఉపశమనంగా అనిపిస్తుంది అన్నమాట. పెసరకట్టు బాగుంటుందండి. ఎంతమంది తెలుసో కామెంట్లో నాకు మెన్షన్ చేయండి. ఇది కొంచెం దోరగా వేగాలి. దోరగా వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. దోరగా అయితే వేగిపోయినాయి. ఇంకా బిజీ అండి, హడావడైతే మొదలవుతుందన్నమాట మా ఇంట్లో కూడా. చెంబు తీసుకెళ్ళి అక్కడ పెట్టాను, రాయి చెంబు. ఇలా పట్టరా తల్లి. అయితే మా రాముకి బాబు పుట్టాడు కదండి, బాబుకి పేరు పెట్టాలి, అన్నప్రాసన్నం కూడా ఉంది. ఇవన్నీ కూడా చేసుకుందాం, కొంచెం చుట్టాలందరినీ పిలుచుకుని చేసుకుందాం అని అనుకుంటున్నాము. అప్పుడు మామూలుగానే తీసుకొచ్చాం కదా, సింపుల్గానే కొన్ని అప్పుడే చేసుకుందాం, కానీ కొన్ని అడ్డు వచ్చిన వల్ల కొన్ని చేసుకోలేకపోయారన్నమాట. ఇప్పుడైతే బాగా చేసుకుందాం అనుకుంటున్నారు. అయితే వాళ్ళు రాబోతున్నారు, ఈ వీక్లోనే రాబోతున్నారు. థర్స్డే కానీ వెన్స్డే కానీ వస్తున్నారు. ఫోన్ చేశారన్నమాట. ఇంకా హడావడి మొదలవుతుంది అన్నమాట. ఇంకా మా ఇంట్లో ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా అలా ఈ నెల వచ్చే నెల కూడా ఆ పెళ్ళిళ్ళు, కొంచెం గృహప్రవేశాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. హడావడి అయితేనే మీతో ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి ఈ విషయం కూడా షేర్ చేసుకున్నాను. ఇంకా మా ఇంట్లో సందడి మొదలవుతుంది అన్నమాట. చిన్న పిల్లలు ఇంకా వచ్చేస్తారు కదా, ఇంకా వాళ్ళు అందరూ బయలుదేరి వస్తున్నారు. ఇప్పుడైతే ఈ పెసరపప్పు వేపేసాను కదండి, ఈ వేపిన దాన్ని ఒక 2 times 3 times కడిగేసుకొని ఇంకా పప్పు ఉడకబెట్టేద్దాం. ఇదిగోండి జీడిపప్పు గుళ్ళు మాట, గుళ్ళు తీసుకున్నాను. కర్రీ చాలా బాగుంటుంది, అత్తమ్మ చేసేవారు. ఉల్లిపాయ పులుసోటి, ఉల్లిపాయ ఈగురోటి అత్తమ్మ గారు బాగా చేసేవారండి. నేను కోడిగుడ్లన్నీ కూడా వేసేస్తున్నాను. ఇవి కొంచెం దోరగా వేగనిద్దాం.
ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి వేగిపోయినాయి. చాలామంది ఇలాగ నాట్లు పెట్టేసుకుని ఇలాగే వేసేసుకుంటారు అన్నమాట. మామూలుగా వేపకుండా నూనెలో కూరలో వేసేసుకుంటారు. కొందరికేమో వేపితే ఇష్టం. మా ఇంట్లో అయితే వేపుతా అనమాట. నేనైతే కోడిగుడ్ని, జీడిపప్పు గుళ్ళండి, వీటిని కూడా ముందుగా నూనెలో వేపేసుకుందాం. నానబెట్టి కూడా చేసుకోవచ్చండి, ఆ ప్రాసెస్ కూడా బాగుంటుంది. ఇది ముందుగా అయితే నేను కొంచెం నూనెలో దోరగా వేపుతున్నాను అనమాట. ఈ జీడిపప్పును కూడా నానబెట్టితే మెత్తగా అవుతుంది. అది ఎలా బాగుంటుందంటే మనకి జీడి మామిడి పండు పిక్కతోటి ఉంటాయి కదండి, అవి తొక్కతోటి ఉన్నప్పుడు తీసుకుంటే పచ్చిపప్పు ఎలా ఉంటుంది, పచ్చిపప్పు టేస్ట్ వస్తుంది అన్నమాట. అది కూడా బాగుంటుంది. ఇది కొంచెం దోరగా వేగనిచ్చి పక్కన పెట్టేద్దాం. ఇదిగోండి ఇలా దోరగా వేగిన తర్వాత పక్కన పెట్టేద్దాం. ముందుగా పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఇది కొంచెం ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతుంది కాబట్టి కల్లుప్పు అయితే వాడుతున్నానండి. ఇది కొంచెం వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి కొద్దిగా పసుపు వేసాను, కొంచెం కారం కూడా, పెసరకట్టులో ఇది ఇంకా ఉడకాలన్నమాట. పప్పు ఇంకా మెత్తగా అయిపోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసాను. ఏమైనా కూరగాయలు వేసుకుంటే వేసుకోండి, అత్తమ్మ వేసేవారు కాదు, నేను అందుకే వేయట్లేదు. ఇదిగోండి పసుపు, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇదిగోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసాను. పసుపు అలాగే వేసేసాను కదా, ఇది ఒకసారి వేపుదాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం వేగనిద్దామండి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా కారం వేసుకుందాం. నూనెలో ఎంత బాగా మగ్గితే ఉల్లిపాయ ముక్కలు అయ్యి కూర అంత బాగుంటుంది, రుచిగా ఉంటుంది. అందరికీ తెలిసిన విషయం అనుకోండి. ఉప్పు వేసేస్తే త్వరగా మగ్గిపోతుందని నేను ముందు ఉప్పు వేసేస్తాను. ఇక్కడ కూడా మనకి పెసరపప్పు చారు అవుతుంది. ఇదిగోండి ఇలా ఉంది, ఇంకా మెత్తగా పేస్ట్లో అయిపోతే బాగుంటుంది. వేపం కదా, కమ్మటి వాసన వస్తుంది అన్నమాట పెసరకట్టు. ఇది ఎక్కువగా కామెర్లు చేసినప్పుడు, కామెర్లు అది వచ్చినప్పుడు కూడా పత్యం కింద అది వేస్తారండి, మంచిదని. ఇదిగోండి ఇది వేగిన తర్వాత అసలు ప్రాసెస్, జీడిపప్పు, కోడిగుడ్లు వేసేద్దామా. ఇదిగోండి జీడిపప్పు మొత్తం అంతా కలిసేటట్టుగా వేసాను. ఇలా వేపుకొనైనా వేసుకోవచ్చు. ఈ గుళ్ళు నీటిలో నానబెట్టుకుని వేసుకున్నా కూడా పప్పు బాగుంటుందండి. అది ఎలా ఉంటుందంటే పచ్చి జీడిపప్పు తెలుసు కదా మీకు, ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు పెద్దగా మాకు ఇటు సైడ్ రావడం తక్కువ అండి అవి. మాకు అమలాపురం సైడ్ మార్కెట్లో అది ఉంటాయి. అమ్మ అయితే చిన్నప్పుడు అవి ముగ్గు ఉండేవి, అప్పుడు ఆ ముగ్గు వేరన్నమాట. పొక్కుపోకుండా చేతులకి కోసిస్తే ఈనుపులతో తీసేవాళ్ళం పప్పుని. ఇప్పుడు ఆ టైపు అంటే మాసం కూరలోకి, ఏట మాసం కూరలోకి అది వేసేవారండి. మార్కెట్లోకి వచ్చేది మాట పచ్చి జీడిపప్పు అని, మంచి రుచిగా ఉండేది కూర. చేతులు బ్లాక్ అయిపోయేవి తీసేటప్పుడు మాట. చిన్నప్పుడు మేము సరదాగా మేము తీస్తాం అనేవాళ్ళం. ఇదిగోండి కొద్దిగా గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది దింపే ముందు. చూసారు కదా కర్రీ, చూడండి చక్కగా అయిపోతుంది. భలే ఉంది కదా కూర అయితే, చూడడానికే బాగుంది, టేస్ట్ కూడా తప్పకుండా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.
ఇది రోటీలోకే కాదు రైస్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ మనకి ఇలాగా ఇందులో నేను ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం వేసాను. పెసరపప్పు ఒక ఏపీ ఉడకబెట్టేసాను కదా. ఇప్పుడు దీంట్లో ఉత్తి వాటర్ వేస్తాం. లేదంటే చాలామంది చింతపండు కూడా పిండుకుంటారు, చింతపండు పులుసు వేసుకుంటారన్నమాట పెసరపప్పు చారు కింద. అయితే నేను పెసరపప్పు చారు కాదు కదా, పెసరకట్టు పెడుతున్నాను కాబట్టి రసం ప్లేస్లో పెసరకట్టు పెడుతున్నానండి. చాలా మంచిది హెల్త్కి. ఎవరికైనా తెలియకపోతే పెట్టుకోండి, కమ్మగా ఉంటుంది అంతే. మరీ ఇంకా తీసుకట్టుగా ఏముండదు. చల్ల మిరపకాయలు వేపుకున్నా, వడియాలు వేపుకున్నా కూడా ఏదైనా ఆలు ఫ్రై చేసినా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే కోడిగుడ్లోకి కాబట్టి ఇలా వండుతున్నాను. ఇది పొంగు వచ్చిన తర్వాత 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఉప్పు అది చూసేసుకొని ఈ స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపు వేసేసుకోవడం. పప్పుచారు తాలింపులోకి అండి ఇంగువ కొద్దిగా వేసాను. అలాగే ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, అలాగే ఎండుమిర్చి కూడా కొద్దిగా. పప్పుచారులోకి ఇంగువ వేసుకుంటే మంచి సువాసన బాగుంటుందండి. అలాగే కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వెనక్కుండి నాన్న, మీరడతాయి వెనక్కుండు. పప్పుచారు అయిపోయింది, మూత పెట్టేసాను. కూర కూడా కొద్దిగా దింపే ముందు మసాలా పొడి వేసుకుంటే సూపర్ ఉంటుందండి. ఇప్పుడు ఉప్పు అది చూసాను, సరిపోయింది. కొంచెం మసాలా పొడి వేస్తున్నాను. దీని ప్లేస్లో మీరు గసగసాలు నూరుకుని వేసుకోవచ్చు, కానీ అది ఇంకొక టేస్ట్ వస్తుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం మసాలా వేసుకుని చేసుకుంటే ఇది ఒక టేస్ట్ వస్తుంది. ఏ ఫ్లేవర్కి ఆ ఫ్లేవరే ఉంటుందండి. తాలింపు వేసానేమో ఇల్లంతా పొగొచ్చేసింది. అడ్జస్ట్ ఫ్యాన్ వేయాలి. ఇదిగోండి, మనం ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మసాలా పొడి వేసేసాం కాబట్టి ఇలా గ్రేవీ ఉంటే బాగుంటుంది కలుపుకోవడానికి. అదిని చూసారు కదా, కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటే సరిపోతుంది. దా హారిక పెట్టేస్తాను భోజనం. కూర ఇదిగోండి. దా కూర్చో. దా సాయి. జీడిపప్పు నాన్నగారు వండమన్నారు. నానమ్మ వండి పెట్టేవారంట. పెద్ద తాతయ్య వచ్చేవారంట. కండవేలి తాతయ్య గారు తెలుసు కదా, పెద్ద తాతయ్య గారు అన్నమాట. ఆ తాతయ్య గారు వచ్చినప్పుడు వండేవారట. మళ్ళీ వచ్చినప్పుడు కూడా ఆ కూర చేయమని అడిగేవారంట. జీడిపప్పు కోడిగుడ్లు వేసిగరు. డాడీ వేళ ఇది వండన్నారు, నాన్ వెజ్ ఎందుకు, ఇంకా కొంచెం ఎక్కువ ఇంత జీడిపప్పు అయితే వాడినండి. నేను చాలా తక్కువ వాడతాను ఎప్పుడో కానీ. ఫస్ట్ టైం జీడిపప్పు తోటి అంటే ఎక్కువ వండను, మంచిది కాదు కదా, కొలెస్ట్రాల్ కదా. జీడిపప్పు కోడిగుడ్లు ఎప్పుడు వండలేదు, కానీ బాగుంటుంది ఈ కాంబినేషన్. ఎప్పుడు మామిడికాయ జీడిపప్పు, మామిడికాయ జీడిపప్పు చేశాను. వాక్కాయ జీడిపప్పు కర్రీ చేశాను. వాక్కాయ జీడిపప్పు కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. బాగుందా? పెసరగట్టు కూడా బాగుంది. మా చిన్నోడు ఫేవరెట్ అండి ఇది. పెసరపప్పు చారు పెట్టని తినేస్తాడనమాట. చప్పుడు పప్పుచారు అంటాడు, మేము చప్పుడు పప్పుచారు అంటాం. అత్తమ్మగారేమో పెసరకట్టు అంటారు. ఆ చప్పుడు పప్పుచారు కాసి దాకా నిలబడినవాడు ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడే కాసేయమంటాడు అనమాట. అదే మీకు గుర్తుందా, మహేష్ పప్పుచారు కాయమంటావు మహేష్ అంటుంది కదా ఆ వెబ్ సిరీస్లోని తులసి గారు. అలాగా మా వాడు మాట్లాడితే అమ్మ చప్పుడు పప్పుచారు అంటాడు. నేనే బాగుందా కూర? ఎలా ఉందో, నచ్చిందా? పేర్లు పెట్టి తమ్మరే కాబట్టి కొంచెం మీరే చెప్పండి మా సబ్స్క్రైబర్స్కి ఎలా ఉందో అన్నది. కొంచెం ఎక్కువ తక్కువ. ఈ మేడంకి అంత గమ్మని నచ్చవండి, వంకలు పెడుతూ ఉంటుంది. చెప్పు, కరెక్ట్గా చెప్పు, వీడియోలో అయినా కాదు కానీ కూర ఎలా ఉంది? పచ్చి మసాలాతో అయితే ఓ టేస్ట్ వస్తుందండి. మామూలుగా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది.
అదేమో కొంచెం ఘాటు ఉంది. ఘాటు ఉంటుంది. మరి ఆ ఘాటు లేకపోతే కూర బాగోదు. అది ఆ స్పైసీ ఉండాలి. ఇదండి ఈరోజు అయితేని వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.